మణికంద్ గారు, వన్ మోర్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఫర్గట్ రైట్. యా, రియల్ లైఫ్లో మీరు ట్రూ లవరా లేదంటే? ఎవరైనా ట్రూ లవర్ అండి, అందరూ ట్రూ లవర్సేగా. ఎస్కేఎన్ గారు హియర్. ఇట్లా యాక్చువల్లీ మీకు తెలుగు ఆడియన్స్ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటే, ఫస్ట్ బేబీ తీశారు, వైష్ణవి ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా తీశారు, ఇంత అందమైన అమ్మాయిలను ఎలాగైనా సెట్ చేసుకోవాలరా అని ఒక ఎగ్జాంపుల్. అసలు ఏంటి 6 నెలలకు ఒకసారి ఇలాంటి లవ్ సినిమాలు తీసి తెలుగు యువతని ఇబ్బందులు పెట్టడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ నుంచి 3 నెలలకు ఒకసారి తెద్దాం. అండ్ విశ్వసనీయ సమాచారం ఏంటంటే హిందీ బేబీలో మీరు విరాజ్ అశ్విన్ రోల్ చేస్తున్నారంట కదా. మొన్నే చెప్పాను నేను చేయాలంటే అలాంటివి చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయడం? నేను అలాంటి ఏం చేయట్లేదండి. థ్యాంక్ ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. గౌరీ గారు, సో బేసిక్గా లవ్లో డామినెన్స్ ఎక్కువ అమ్మాయిలది ఉంటుంది, అంటే కనిపించని డామినెన్స్. సో ఆ డామినెన్స్ వల్ల మ్యాక్సిమం బ్రేకప్లు అయిపోతూ ఉంటాయి. సో ఈ సినిమా అలాంటి వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్లా ఉంటుందా? దట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. అంటే ఒక్కొక్క రిలేషన్షిప్, అంటే ఒక కపుల్ని మీరు తీసుకుంటే దాంట్లో ఉండే డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం జనరలైజ్ చేసి అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు పరిస్థితుల డామినెన్స్ అండి ఈ సినిమాలో. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్, అంటే ఈ అమ్మాయి వరల్డ్ వేరే, ఆ అబ్బాయి వరల్డ్ వేరే, కానీ వాళ్ళిద్దరూ ఒకటే వరల్డ్లో ఉంటే అండ్ వాళ్ళ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్స్ డామినెన్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే మంచి విషయాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందనే దానిపైన మేము తీసాము. సో అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అని జనరలైజ్ చేసి నేను చెప్పలేను అనుకుంటా. గౌరీప్రియ గారు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీస్ తక్కువగా చూస్తుంటాం. అంటే అందులో ఇది ట్రూ లవర్ ఒకటిలా అనిపిస్తుంది, సాంగ్స్ కానీ టీజర్స్ కానీ చూస్తుంటే. మీ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికల్లా మీకు ఎంత స్కోప్ ఉంది, అంటే మీరు ఎంత బెటర్ అయ్యారు ఈ ట్రూ లవర్ తర్వాత? డెఫినెట్లీ అంటే ఇంతకుముందు నేను తమిళ్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, మోడర్న్ లవ్ చెన్నై అని, అమెజాన్ ప్రైమ్లో ఉంది అది. సో ఫస్ట్ నాకు అక్కడ లాంగ్వేజ్ ఇష్యూ ఇదంతా స్టార్ట్ అయ్యింది. అంటే మనకి ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ వర్కింగ్ స్టైల్ అంతా సేమ్ ఉంటుంది, కానీ వేరే భాషలో ఆలోచించే, వేరే భాషలో ఆ అమ్మాయిలాగా యాక్ట్ చేయడం అనేది అది డెఫినెట్లీ ఇట్ వాస్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ మై మదర్ టంగ్, నా ఆలోచన అంతా మదర్ టంగ్ తెలుగులోనే ఉంటుంది, కానీ బయటకు వచ్చేది తమిళ్లో రావాలి. సో ఆ చిన్న చేంజ్ ఖచ్చితంగా ఉండింది. క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పేరు దివ్య అండి. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే ఈ అమ్మాయికి ఉండే ఎమోషన్స్ అవుట్ రైట్గా పోర్ట్రేట్ చేసే అమ్మాయి అయితే కాదు. తనకుండే ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే తనకు జరిగే మంచి విషయాల వల్లనో ఏదైనా ఆ అమ్మాయి అవుట్ రైట్గా చెప్పలేదు. సో ఒక క్యారెక్టర్లో ఇన్ని కాంప్లెక్సిటీస్, ఇన్ని లేయర్స్ ఉన్నాయని అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ టైం పట్టింది.